మంచి మనసున్న బాతు. అనగనగా ఒక ఊరిలో ఒక బాతు పిల్ల ఉండేది. దానికి వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళమ్మ ఏం చెప్పినా ప్రతి పని చేసేది. ఒకసారి వాళ్ళమ్మ సూపర్ మార్కెట్కు వెళ్ళి సరుకులు తెమ్మని పంపించింది. పాపం దారిలోకి వెళ్ళేటప్పటికి బోరున వర్షం కురిచింది. కానీ ఆ వర్షంలో ఆ బాతు పిల్ల తడుస్తూ ఆడుతూ పాడుతూ సూపర్ మార్కెట్కి వెళ్ళసాగింది. దారిలో ఒక దగ్గర ఆవు పిల్ల ఏడుస్తూ కనిపించింది. అంటే ఇలా అమ్మను తప్పుకుపోయాను అని చెప్పి ఆ ఆ ఆవు పిల్ల ఏడుస్తుంటే, సరే నాతో పాటు సూపర్ మార్కెట్కు రా, వచ్చేటప్పుడు నేను మీ అమ్మ దగ్గరికి నిన్ను చేరుస్తాను, ఎలా అయినా నేను వెతికి పెడతానని చెప్పి సూపర్ మార్కెట్లో అందరినీ అడగడం మొదలుపెట్టింది. ఒక పక్క నుంచి తాను సరుకులు కొంటూనే ఒక పక్క నుంచి ఆవు తల్లి కోసం అది వెతకసాగింది. కొంత దూరం వెళ్ళేసరికి ఆవు తల్లి ఎదురయ్యింది. ఆ ఆవు దగ్గరికి దూడను చేర్చింది. ఆవు బాతుకి ధన్యవాదాలు తెలిపింది. తన బిడ్డను తన దగ్గరికి చేర్చినందుకు చాలా సంతోషమని చెప్పింది. దూడ కూడా తల్లి దగ్గరకు వెళ్ళి ఎంతో సంతోషంగా ఆడుకుంది. సహాయం చేసే మనసు ఉంటే చిన్న జీవి కూడా పెద్ద సహాయం చేయగలదు. గ్రామంలో అందరూ బాతును చూసి ఇదే కదా మంచి స్నేహం అంటే అని చెప్పి మెచ్చుకున్నారు. ఇంటికి వచ్చి బాతు తన తల్లితో అన్నీ చెప్పింది. థ్యాంక్ యూ.